డ్రెస్సింగ్ నువ్వు అందులో ఉన్నట్టే నార్మల్ గా బయట కూడా అలానే బయట ఉంటావు. కూడా నేను అట్లనే ఉంటా. ఓకే. కొంతమంది పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తారు కదా డ్రెస్సింగ్ విషయంలో, ఏదైనా సరే ఇంకా ఏ విషయంలో అయినా సరే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇక చేస్తారు కదా, ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది, ఇక చేస్తున్నారు అందరు. చిరాకు వస్తుందా? అరే ఏంట్రా బాబు ఇట్లా చేస్తారు వాళ్ళ అమ్మాయిలు? డ్రెస్సింగ్ స్టైల్ ని మనం జడ్జ్ చేయొద్దు కదా. అవును. ఇక వేసుకుంటున్నారు, ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది. ఎప్పుడైనా అనిపించిందా నీకు ఇట్లా చేసి ఉంటే మనకి ఇంకెక్కువ రీచ్ వచ్చేదేమో, మనం ఎక్కువ క్లిక్ అట్లా అయ్యేవాళ్ళం? ఏం అనుకోలేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, ఇక అట్లా ఏం అనుకోలేదు. ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు కదా నార్మల్ గా. ఇప్పుడు అవును, మన సొంతంగా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఒక థాట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం నార్మల్ గా, మనం అందరిలా కాదు, మనం కొంచెం డిఫరెంట్ గా చేయాలి, మనకి ఇంకా అందరికంటే డిఫరెంట్ గా గుర్తింపు రావాలి, మనం పద్ధతి ఉండాలి అనుకొని స్టార్ట్ చేస్తాం. రీచ్ రాదు. రీచ్ రాకపోయేసరికి నార్మల్ గా మన పక్కన ఉన్నోడు ఎట్లా చేసినా వాడికి రీచ్ వస్తుంది అనుకో, అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. మనం కూడా వాళ్ళలాగా ఒక రీల్ చేసి చూద్దాం అని ఏదో చేయబోయి ఏదో చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, నెగిటివ్ గా చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, వీళ్ళు తెలియక చేయడం వల్ల వీళ్ళు బొందలో పడతారు. అవును, ఇప్పుడు అదే ట్రెండింగ్. అదే జరుగుతుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ నుండి ఏమైనా ఇన్కమ్ అట్లా వస్తుందా, ప్రమోషన్స్ కానీ? వస్తాయి. ఎంత సంపాదిస్తున్నావు నెలకి? నెలకంటే అట్లా ఏం లేదు, వచ్చినప్పుడే. ఇక వచ్చినప్పుడే ఒక అట్లీస్ట్ అంటే ఇంట్లో వాళ్ళకి 10,000 5,000 ఇస్తా. తెలుసులే, అది అర్థమైంది, అది ఎంక్వైరీ చేసుకున్నానులే కానీ. అది ఎంక్వైరీ చేసాం, ఇంట్లోనే ఇవ్వాలి కదరా. నీకంటూ ఏముంటాయి ఖర్చులు? మహా అయితే అప్ అండ్ డౌన్ చార్జెస్, ఏదైనా ఫుడ్ తినాలంట, లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి. ఎలాగో బట్టలు కొనుక్కోవడానికి ఈ ఏజ్ లో అమ్మ నాన్ననే అడుగుతాం డబ్బులు, ఫుడ్ వాళ్ళతో ఎప్పుడో ఒకసారి తింటాము, ఫ్రెండ్స్ తో తింటాము, సో అవి కామన్ కదా. అవి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది పేరెంట్స్ కే ఇస్తాం. నీకు ఎట్లా పిచ్చి పిచ్చి అలవాట్లు లేవు, అర్థమవుతుంది. తమ్ముడికి ఇస్తావా డబ్బులు? ఇస్తా, అంటే డాడీకే ఇచ్చేస్తా, డాడీగా ఇస్తాడు. డాడీ ఉంటే డాడీ ఇప్పిస్తాడు మాకు ఏదైనా సరే. ఏదైనా సరే కంప్లీట్ డాడీ. డాడీ కూతురా నువ్వు? డాడీ కూతురు. ఇవి నీకు భలే పడుతున్నాయి, నాకు ఇక్కడ పడతాయి డింపుల్స్. డాడీ తమ్మునుకుంటుంది, నాకుంటుంది. అవునా? నీకు ఇక్కడ వెరైటీగా ఇక్కడ వస్తుంది, నాకేమో ఇక్కడ వస్తుంది, నీకేమో ఇక్కడ వస్తుంది నవ్వగానే. ఒకసారి నవ్వు, జూమ్ చేసుకోండి ఎంత క్యూట్ గా పడుతుందో. ఓకే. సో నార్మల్ గా నీకు కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఏమని పెడుతుంటారు? క్యూట్ ఉన్నాయి, క్యూట్ ఉన్నావు, ఇక మంచిగా ప్రపోజ్ చేస్తారు కొంతమంది, ఎక్కువ పాజిటివ్ వస్తాయి మంచిగా. నేను నార్మల్ గా చాలా మంది గెస్ట్లు వచ్చే ముందు మనం కమెంట్స్ కానీ లేదంటే వాళ్ళ వ్యూయర్షిప్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చెక్ చేస్తాం కదా. సో ఒక 100 వీడియోలు ఉంటే 99 వీడియోలకి అందులో 100 కమెంట్లు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 90 కమెంట్స్ నీకు గుడ్ గానే ఉన్నాయి. ఏదో ఒక 10 లేదా ఒక 2 3 ఎవడో ఒక్కడు ఉంటాడు. ఇక ప్రపంచంలో అందరూ మంచోళ్ళే ఉంటాయి, ఎట్లా రన్ అవుతుంది ప్రపంచం కదా. సో ఎవడో ఒక్కడు ఉంటాడు కాబట్టి ఆ ఒక్కడే ఏదైనా నెగిటివ్ కమెంట్ పెట్టిండు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నీకు చాలా బాగా. సో ఏంటి లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటా అంటే మూవ్ ఆన్ అవుతున్నా. ఇప్పుడైతే మూవ్ ఆన్ అవుతున్నావు. దేనిలో నుండి దేనిలోకి? దేనిలో నుండి అంటే స్టడీస్ నుంచి. ఇప్పుడు ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే కంపల్సరీ ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి, అప్లోడ్ చేయాల్సిందే అన్న 100% దానిలో ఉంది. అదే స్టడీస్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ చూడాలి అంట. ఒకటి చెప్తాక, ఇగో మమ్మీకి అట్లా అయింది కదా, ఇప్పుడు టాబ్లెట్స్ వేయాలి, మెడిసిన్ వేయాలి, టైం టు టైం ఉండాలి. మమ్మీ మర్చిపోయింది కదా, డిప్రెషన్ అయిపోయింది. సో దాని నుంచి మమ్మల్ని గుర్తుపట్టలేదు అని చెప్పిన కదా. సో ఒక్క నిమిషం రా, ఫస్ట్ నార్మల్ గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒకసారి క్లియర్ గా ఒక 2 years బ్యాక్ మమ్మీకి పిట్స్ వచ్చింది అనమాట. పిట్స్ వస్తే మేము హాస్పిటల్ పోయినాం. మాకు అది ఏందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసినాం కదా. సో మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆ మూమెంట్ లో ఏం అర్థం కాలేదు. అప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసినాం, 1 hour టైం చెప్పిర్రు ఆ మూమెంట్ లా. ఇక ఆటో తీసుకొని మేము పోయినాం. ఆ హాస్పిటల్లో అంత పట్టించుకోలేరు అనమాట. ఇక్కడ లింగంపల్లి దగ్గర, లింగంపల్లి ప్రైవేట్ హాస్పిటలే. ఇక బిల్ కట్టినాకనే మీదికి తీసుకుపోయారు అనమాట. ఇక దాని తర్వాత మమ్మీ నాలుకంతా కొరుక్కుంది. మాకు తెలియదు అది ఏందో తెలియదు, ఏం తెలియదు. డాక్టర్ అన్నాడు 10,000 ఇస్తే హాస్పిటల్ 10 days లో తక్కువ అయిపోతుంది. అంటే అది ఎట్లా తక్కువ అవుతుంది? న్యాచురల్ కదా, అది మన నరాల ప్రాబ్లం ఏమన్నా ఉంటే 10 days లో ఏమో వాళ్ళు అన్నారు. అట్లా అంటే మేము షాక్ అయినాం. ఇక డాడీ ఏమన్నాడు, తెలిసిన డాక్టర్ ఉంటే ఇక వాళ్ళ దగ్గరకు పోయి కన్సల్ట్ అయ్యి అన్ని స్కానింగ్ తీసుకున్నాం.
ఇక అట్లనే కొన్ని డేస్ గ్యాప్ అయినాక 3 monthsకి ఒకసారి వచ్చింది, మళ్ళీ 2 monthsకి ఒకసారి వచ్చింది. అది కూడా ఎట్లా వస్తుండే అంటే అమాస పుణ్యానికి వస్తుండే. ఆ 10 days లో క్యూర్ అయిందా నిజంగా డాక్టర్ చెప్పినట్టు? క్యూర్ అయింది, ఓకే, మంచిగా అయింది. ఇక అట్లా మేము ఆ రకంగా అనుకున్నాం, హాస్పిటల్ దిక్కు పోలే అనమాట. ఇక తర్వాత లాస్ట్గా స్టేజ్ ఎట్లా అయిపోయిందంటే మమ్మల్ని మర్చిపోయేంత, అంటే నరాల వీక్నెస్ వల్ల మనల్ని మర్చిపోయి వాళ్ళు 10 years 20 years బ్యాక్ వాళ్ళని గుర్తు చేస్తుండే అనమాట. సో అట్లా దాని నుంచి ఇక మెల్ల హాస్పిటల్ తీసుకుపోయినాం. ఒక రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ, దాని నెక్స్ట్ డేనే మమ్మీ 4 o'clock అట్లా, ఆమె ఏం తెలుస్తలేదు, నైట్ లేచింది, ఆమెకి ఏం అర్థం అవుతలేదు. ఇక మేము ఆ రోజు ఏడ్చుకుంటా కూర్చున్నాం అనమాట. ఇక నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆయన ఇట్లా అన్నాడు బ్లడ్ క్లాట్స్ అంటే మేము షాక్. ఇక డాడీ అయితే ఆయనే ఏడుస్తున్నాడు. ఇక మాకు మెయిన్ సపోర్ట్ అంటే మా అక్క బావ. సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఆ మూమెంట్లో మంచిగా అనిపించింది. కజిన్ వల్ల మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు హస్బెండ్ మంచిగా హెల్ప్ చేశారు ఆ మూమెంట్లో. మేము ఉన్నామని ధైర్యం చెప్పింది వాళ్ళే. ఇక 10 days వరకు హాస్పిటల్ ఉండే. దాని తర్వాత 5-6 months అన్న డాక్టర్. ఇక బ్రెయిన్ కదా అక్క, జల్దీ క్యూర్ కాదు కదా. సో అట్లా మేము ఇంటికి వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాం. ఇప్పుడు హ్యాపీ ఉన్నాం. ఇక మమ్మీకి ఎట్లా అంటే మేము చేంజ్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్ల మెంటాలిటీ ఉంటుంది మమ్మీకి, డిప్రెషన్ అయిపోయింది, అన్నీ మర్చిపోయింది. అయితే సైకియాట్రిస్ట్ని అందరినీ కన్సల్ట్ చేసినాం అనమాట. అయితే ఆయన ఏమన్నాడంటే టాబ్లెట్స్ మెడిసిన్ వాడాలి కానీ వంట అన్నీ మర్చిపోయింది. వంట కూడా ఇప్పుడు మమ్మీ వేస్తేనే మనం తింటాం. అవును. ఇక డాడీ నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక డాడీ నేను చేసుకుంటా ఉన్నాం. అట్లా మేము వంట అన్నీ, ఇప్పుడు నేను కాలేజ్ పోతా, తమ్ముడు స్కూల్ పోతాడు, డాడీ డ్యూటీ పోతాడు, మమ్మీకి పిడ్స్ వస్తుంది. అప్పుడు ఏంది ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. అట్లా అని చెప్పి నేను దానివల్లనే నేను ఆపేసినా, కానీ నేను ఏదో ఇంట్రెస్ట్ లేదు అట్లా నేను లేదు. చాలా మందికి తెలియదు, అంటే ఇంటర్వ్యూలో చూసి ఈజీగా జడ్జ్ చేయకండి. మీ క్వశ్చన్ అడిగింది కూడా అందుకే అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉంది నలుగురే, తమ్ముడు 80% తనని చదివిపిస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ అనేది అవుతుంది. సో డాడీ ఎట్లయినా పని చేయాల్సిందే. నువ్వు మమ్మీ కోసం అని నీ చదువుని ప్రెసెంట్ ఒక 2-3 years వరకు సాక్రిఫైస్ చేసావు, బట్ తర్వాత ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చు మనం. కానీ పోయిన పర్సన్ ని మనం ఎప్పుడు తీసుకురాలేం కదా. సో అట్లానే మేము ఇప్పుడు మమ్మీ కేర్ తీసుకుంటున్నాం అంతా. ఓకే, ఇప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగుంది. ఎట్లా అంటే అందరు మర్చిపోయింది కదా, ఇప్పుడు అందరిని గుర్తుపట్టే స్టేజ్కి వచ్చింది. ఇక వంట అవన్నీ ఇక మెల్లమెల్లగా తెలియాలి. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదరా, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండదు అని అంటున్నావు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతారు అంటే అంటుండే ఇట్లా పోతా అట్లా పోతా అంటుండే, కానీ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా సరే. సో ఎప్పుడు ఒక కన్ను వాళ్ళ మీద వేసి చూడాల్సిందే. తమ్ముడు నేను మమ్మీనే ఇద్దరం బాడీ గార్డ్ లెక్క ఉంటాం అనమాట. మమ్మీ ఎక్కడికైనా పోతే ఇక మమ్మీ. ఓకే, సో 5-6 months లో ఇప్పుడు క్యూర్ అవుతుంది అని చెప్పాడు కదా డాక్టర్. 6 months అయింది ఆల్రెడీ. ఇక కన్సల్ట్ అవుతున్నాము, 3 months తర్వాత రామన్నాడు. ఇక చూడాలి, నాకైతే 1.5 year పడుతుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మీకు ఫైనాన్షియల్ గా ఎంత వరకు ఖర్చు వచ్చింది ఐడియా ఉందా మమ్మీ హాస్పిటల్స్ కి? హాస్పిటల్లో 3 lakhs వరకు అయినాయి. ఇక ఇప్పుడు మెడిసిన్ డైలీ మంత్లీ 3 monthsకి ఒకసారి అయితే మా దగ్గర 5 lakhs అయినాయి మమ్మీకి. 5 lakhs అయినాయి. మరి ఫైనాన్షియల్ గా మీకు ఇంట్లో ఓకేనా, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లానే? మిడిల్ క్లాస్, ఇంకా మాకు ఓకే, మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది. సో డాడీకి వచ్చే అమౌంట్ తో నీకు ఇల్లు గడుస్తుంది, ప్లస్ మమ్మీకి హెల్ప్ అవుతుంది. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.